నమస్తే అండి అందరికి. ఇవేంటో తెలుసా అండి? చూడండి బాగా, ఎప్పుడైనా చూసినట్టుందా మీకు? ఇవి ప్రపంచంలోకి వెళ్ళా అత్యంత ఘాటైన మిర్చి అండి. దీని పేరు కింగ్ చిల్లీ అండి. కింగ్ చిల్లీ ఆ పేరులోనే ఉంది కదండి, కింగ్ అని. అంటే అంత ఘాటైన మిరపకాయలండి ఇవి. ఇవి మన దగ్గర మన ఇండియాలోనే పండిస్తారండి, ఎక్కడో కాదు. కానీ ప్రపంచ దేశాలకెల్లా ఘాటైన మిరపకాయలు మాత్రం ఇవేనండి. మన ఇండియాలోనే నార్త్ ఈస్ట్ స్టేట్స్లో పండిస్తారండి ఇవి. అవి 7 ఉంటాయి కదండి, 7 సిస్టర్ స్టేట్స్ అని. అవి ఏంటంటే అరుణాచల్ ప్రదేశ్, రెండవది అస్సాం, మూడవది మణిపూర్, నాలుగవది మేఘాలయ, ఐదవది మిజోరాం, ఆరవది నాగాలాండ్, ఏడవది త్రిపుర. ఈ 7 రాష్ట్రాల్లో వీటిని పండిస్తారండి. కానీ ఇది కింగ్ చిల్లీ అని అంటారండి. ఇంకొక పేరు కూడా అంటారండి, నాగ చిల్లీ అని కూడా అంటారండి. ఎందుకంటే ఈ 7 రాష్ట్రాలలో నాగాలాండ్లో ఇది ఫస్ట్ పండించడం మొదలు పెట్టారనమాట. అందుకోసమని ఈ మిర్చికి నాగ చిల్లీ అని కూడా పేరుందండి. మన దగ్గర మిర్చి అయితే మనం కొన్ని వేసుకుంటాం కదండి కూరలలో, ఒకటి కంటే ఎక్కువ వేసుకుంటాం. వాళ్ళైతే ఇది ఒక్క మిర్చి వేసుకుంటే వాళ్ళ కూర అంతకు సరిపోతుందటండి. అందు తర్వాత మనం ఎట్లా కారం పొడి అన్ని రకాల పొళ్ళు చేసుకుంటాం కదండి, కారంతో పచ్చళ్ళ కారాలు, తినే కారాలు, కూరల కారాలు ఎలా తయారు చేసుకుంటాం మన మిర్చితో, అక్కడ వాళ్ళు ఆ 7 రాష్ట్రాల వాళ్ళు ఈ కాయలతోనే మనం చేసుకునేలాగా ఈ కాయలతోనే పొడి పచ్చళ్ళు అన్ని తయారు చేసుకుంటారు. వీటితోనే పికిల్స్ కూడా తయారు చేస్తారండి వాళ్ళు. కాకుండా అండి ఆరోగ్యపరంగా కూడా ఇది చాలా క్లిష్టమైన పరిస్థితిలో మనకు ఉపయోగపడుతుందండి. ఎట్లాగంటే లో బీపీ అయిందనుకోండి, అప్పుడు కొంచెం ఇది ఒక్కసారి కొరికిపిస్తేనండి షాక్ లాగా ఘాట్ వచ్చి నార్మల్ అవుతుందండి బీపీ. అదొకటండి. తర్వాత మామూలుగా ఉన్న వాళ్ళు తింటే ఇది ఘాట్ ఎక్కువైపోతుందండి, తట్టుకోలేము మనమైతే. తర్వాత హార్ట్ స్ట్రోక్ వచ్చే వాళ్ళకి తెలుస్తుంది కదండి, ఆ లక్షణాలు తెలిసినప్పుడు మనం ఇది ఒక్కసారి కొరికిపిస్తే లేదా కొంచెం నాలుగు కింద పెడితేనండి వెంటనే నార్మల్ అవుతారండి. ఇది హార్ట్ స్ట్రోక్ వచ్చే వాళ్ళకి కూడా అండి కొంచెం పౌడరు వాళ్ళ నాలుగు కింద వేస్తే చక్కగా వెంటనే షాక్ లాగా అయ్యి వాళ్ళకి హార్ట్ పంపింగ్ స్టార్ట్ అవుతుందండి మళ్ళీ. అందుకోసమని ఇది మన ఇంట్లో మన అందుబాటులో ఉంచుకోవటం చాలా ఉపయోగం కూడా అండి. మనకి చాలా ప్రదేశాల్లో ఎంతో మందికి హెల్ప్ చేయొచ్చండి ఇవి మన దగ్గర ఉంచుకుంటే. ఇంకా వీటిని బేవరేజెస్ తయారీలో కూడా వాడతారండి బాగా. తర్వాత మన ఇండియాలో పండించి ఈ కింగ్ చిల్లీని ఇతర దేశాలకు కూడా ఎక్స్పోర్ట్ చేస్తారండి బాగా. ఇవి మా కోడలికి ఫ్రెండ్స్ ఉన్నారండి, ఈ 7 రాష్ట్రాల నుంచి కూడా ఉన్నారండి ఫ్రెండ్స్. అక్కడ నుంచి 3 రాష్ట్రాల నుంచి మాకు వచ్చాయండి. ఇవి ప్రతి సంవత్సరం పంపిస్తారండి. వాళ్ళు చాలా ప్రేమగా ఉంటారండి మా కోడలతో. ఇవి మేము మా ఇంట్లో చక్కగా వేయించి మిక్సీ పట్టి పౌడర్ చేసి ఉంచుకుంటామండి. ఎప్పుడైనా మేము స్పైసీగా తినాలని అందరం ఉన్నప్పుడు అనుకుంటే కూరలలో కొంచెం చిటికడేనండి, ఎక్కువ వేసుకోము. చిటికడేస్తే కూడా కూర అంతా మంచి ఘాటుగా స్పైసీగా బాగుంటుందండి. థ్యాంక్ యూ అండి.